ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, దేవుని వాక్యం నీ పాదాలకు దీపంగా, నీ త్రోవకు వెలుగుగా ఉంటే గనక దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన భాషలో చెప్పాలంటే మన జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో సందిగ్ధాలు, అంధకార పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేను ఎలా గమ్యం చేరాలి అనుకుంటూ ఉంటే గనక దేవుని వాక్యం బైబిలు మనకు దారి చూపిస్తుంది. అది దీపంలా ఉంటుంది, వెలుగులా ఉంటుంది. దీపం ఉన్న చోట చీకటిలో తడుములాడే పని ఉండదు. చీకటి కలిగిన స్థలాల్లో దీపం గనుక ఉంటే ఆ వెలుగులో మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే ఈ వాక్యం అనే దీపం ఎవరి జీవితంలో అయితే ఎవరి కుటుంబంలో ఉంటుందో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి కుటుంబాలు దేదీప్యమానంగా వెలిగించబడతాయి. ఆయన త్రోవల్లో నడవడానికి ఇష్టపడితే నా దేవుడు నీకు వాక్య స్వరూపిగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక.